దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డండి. మరొక ఉదయకాలం మరలా మీతో కలుసుకున్నట్టుకు దేవుడు నాకిచ్చినటువంటి ఈ మహాకృపను బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మీరందరూ బాగున్నారని, ఖచ్చితంగా బాగుంటారని నేనైతే నమ్ముతున్నాను. దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బలమైన దేవుని రెక్కల క్రింద మనం ఉంటున్నాము. ఆయనతో జర్నీ చేస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఆ యొక్క గోల్ రీచ్ అవుతాము. చేరవలసిన ప్రదేశము సురక్షితమైన ప్రదేశంలో దేవుడు మనల్ని ఉంచుతాడు. అదే ఆయన యొక్క గొప్ప కృప. ఎందుకంటే యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఆయన ఆశ్రయించిన వారు ఎప్పటికీ సిగ్గుపడరు. ఆయన వాళ్ళకి కేడెముగా ఉంటాడు, వాళ్ళకు దుర్గముగా ఉంటాడు. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడిగా ఆయన ఉంటాడు. అది ఆయనకు ఉండేటువంటి గొప్ప శక్తి. ఎవరైతే నిరాశలుగా ఉంటారో, ఏమీ లేనటువంటి పరిస్థితులు ఉంటారో, ఆయన వైపు చూసినప్పుడు వాళ్ళని దేవుడు ఖచ్చితంగా చేర్చుకొని వాళ్ళని బలపరిచి వాళ్ళని గొప్ప చేస్తాడు. అది దేవునిలో ఉండేటువంటి ప్రత్యేకత. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీ ద్వారా మనమందరం కలుసుకున్నట్టుకు దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూస్తుండేటువంటి మీ అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించును గాక. చూస్తుండే వాళ్ళు మంచి బుద్ధితో దేవుని యొక్క జ్ఞానంతో నింపబడాలని, ఆ యొక్క ప్రతి వాక్యము వాళ్ళ హృదయాలలో నీరు కట్టి ఫలించాలని నేనైతే ప్రతిరోజు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే దేవుడు చేస్తాడు నేనైతే నమ్ముతున్నాను. అది దేవుడికి సాధ్యము. అయితే నిన్నటి దినం మనము సంసోను గురించి ధ్యానించాము. ఆయన యొక్క జన్మ యొక్క రహస్యాన్ని నిన్నటి దినం మనం ధ్యానించాము. ఈ దినము రూతు అనేటువంటి గ్రంథం ఉంది. ఈ రూతు గ్రంథంలో ఒక బోయాజు అనేటువంటి ఒక రాజు ఉంటాడు. అంటే రాజు అంటే మంచి ఆస్తిపరుడు, స్థిరపరచబడిన వాడు, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన ఉండేటువంటి సమయంలో ఆయన దగ్గరికి ఆయనకి మంచి పొలాలు ఉంటాయి. ఆ పొలాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ ఆయన దగ్గర పనిచేస్తుంటే వాళ్ళందరి పట్ల ఆయన కఠినంగా పని చేయించుకునే మనస్తత్వం కలిగిన వాడు కాదు. అందరి పట్ల ఆయన ప్రేమ కలిగి ఎంతో కరుణతో ఆయన దగ్గర పని చేసే వాళ్ళకి ఆయన మంచిగా పనిచ్చేటువంటి మంచి వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి దగ్గరికి ఆ పక్క మోయాబు అనేటువంటి ఊరు నుంచి రూతు అనేటువంటి ఒక యవనస్త్రాలు ఆయన దగ్గరికి ఆ యొక్క పొలంలోనికి పరిగి వేరుకునే దానికి వస్తుంది. పరిగ అంటే ఆ పరిగి ఎందుకు ఏర్పుంటుందంటే ఆమె చాలా దీనస్థితిలో ఉంటుంది. ఆమెకైతే భర్త లేడు. ఆమె అయితే సొంత ఊరును, దేశాన్ని విడిచిపెట్టి ఈ యొక్క భర్త ఊరికి వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత తనతో తన అత్తమ్మ ఉంటుంది. వాళ్ళు ఎలా బ్రతకాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళ అత్తమ్మ దగ్గర ఆమె ఒక పర్మిషన్ తీసుకుంటుంది. పలాని పొలంలో అక్కడ మంచిగా పరిగి ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను అత్తమ్మ. మీరు కనుక సెలవిస్తే నేను వెళ్ళి ఆ పరిగి ఏరుకొని వస్తానని ఆ రూతు వాళ్ళ అత్తమ్మతో చెప్తుంది. ఆ అత్తమ్మ పేరు నయోమి. ఆమె వెళ్ళమని ఆమె ఏం చేస్తుంటే ఆమెకి పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ బోయాజు పొలంలోనికి వచ్చి ఆమె పరిగ వేరుకుంటా ఉంటుంది. ఆమె చాలా భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా ఉంటుంది. అక్కడ ఆమె కొంచెం అక్కడ ఉండేటువంటి యవ్వన బిడ్డలు ఉండొచ్చు. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరితో ఆమె ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా ఆమె ఎలా ఉంటుందంటే చాలా సౌమ్యురాలుగా తనకి ఏ పని అయితే ఆ పని కోసం వచ్చిందో ఆ పని మీదే నిమగ్నం చేసి ఇలా ఏరుకుంటూ పోతుంటది. ఇదంతా బోయాజు అనేటువంటి ఆ యొక్క పొలానికి యజమాని ఆమెని గమనిస్తుంటాడు. ఒకరోజు పిలిచి చెప్తాడు, అమ్మా నువ్వు వచ్చినప్పటి నుంచి గమనించాను, నువ్వులో చాలా నీ ప్రవర్తన చాలా సత్ప్రవర్తనగా ఉంటుంది. అయితే నువ్వు వేరే పొలాలకు వెళ్ళొద్దు, నువ్వు ఈ పొలంలోనే ఉండి పరిగి తీసుకొని పోమ్మా అని ఆయన చెప్తాడనమాట. మరలా ఏం చెప్తాడంటే అక్కడ పనివాళ్ళతో, ఈమెను ఇబ్బంది పెట్టబాకండి, మీరు ఈ పంట పొలంలో ఉండేటువంటి కోతలు పోసే సమయంలో కొంచెం మీ యొక్క పిడికిల్ని బిగపట్టకుండా కొంచెం వదులుకుంటా పోండి, ఆమె కొంచెం హెల్ప్ గా ఉంటుంది అనేటువంటి మాట కూడా చెప్తాడు. అంటే ఆయనలో అంత దయ ఉంది. కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే అక్కడే ఉంటుంది. ఆ వైపు వేరుకొని ఇంటికి తీసుకెళ్తుంటది. ఒకరోజు అత్తమ్మ అడుగుతుంది, ఏమ్మా ఏ పొలంలో ఉన్నావు, ఇంత మనకు వస్తుంది అని అంటది. పలాని పొలానికి వెళ్ళానమ్మా నేను, అక్కడ నాకు చాలా మంచిగా చూసుకుంటున్నారు. నాకు ఈ విధంగా ఈ యొక్క పరిగి ఏరిన తర్వాత ఇది తీసుకొస్తే ఈ ధాన్యము ఆ యవలు ఒక తూమిడు ఉంటాయన్నమాట. అది చూసి ఆమె ఆలోచిస్తుంది, ఆయన మాకు సమీప బంధువు కాబట్టి అమ్మ నేను ఒక ఉపాయం చెప్తాను, నువ్వు ఈ విధంగా చేయమంటది. తప్పకుండా చెప్పొద్దమ్మా, నేను చేస్తానంటది. ఇదిగో ఆయన ఎవరంటే మా యొక్క భర్తకు సమీప బంధువు. కాబట్టి నువ్వు వెళ్ళమ్మా, నువ్వు ఆయన కళ్యంలో నిద్రపోయేటప్పుడు నువ్వు వెళ్ళి ఆ రాత్రి పూట ఆయన భోజనం అయిన తర్వాత ఆయన కాళ్ళ దగ్గర పడుకో, ఆయన ఏం మాట్లాడుతాడు వినిరమ్మని పంపిస్తుంది. అప్పుడు ఆమె అలాగే అత్తమ్మ చెప్పినట్టు చేస్తుంది. అప్పుడు ఆయన ఆ నిద్రలో మేల్కొని చూస్తే ఈమె ఆయన పాదాల దగ్గర పడుకొని ఉంటది.
ఏమ్మా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ ఎందుకంటే, అప్పుడు ఆమె అంటది, అయ్యా నీ దగ్గర ఉండేటుండే ఆ దుప్పటి నాకు కూడా కప్పయ్యా అంటది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, నేను అంటే ఒంటరిదానిగా ఉంటున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు న్యాయం చేయమని అడుగుతుంది. అప్పుడు అంటే ఆమె ఎక్కడ కూడా తన యొక్క క్యారెక్టర్ లూజ్ చేసుకోవట్లేదు, అత్తమ్మ చెప్పినట్టు చేస్తుంది. ఆ యొక్క బోయాజు కూడా ఏం చేస్తాడంటే ఆమె క్యారెక్టర్ని చూసి చాలా ఇష్టపడతాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, సరేనమ్మా నువ్వు ఉదయాన్నే నాకంటే ఇంకా మీకు దగ్గర బంధువు ఉండాడు, ఆయన నేను పిలిపించి మధ్యస్థం పెట్టిస్తాను. అప్పుడు ఆయన గన వచ్చి అంటే ఆ యొక్క దినాల్లో ఏందంటే, భర్త చనిపోతే భర్తకు సంబంధించిన దాయాదులు ఎవరైనా ఉంటే ఆ యొక్క స్త్రీని పెళ్లి చేసుకునే దానికి వాళ్ళకి అక్కడ ఏందంటే ఆ టైంలో వాళ్ళకి హక్కు ఉంది. అది వాళ్ళు ఆ యొక్క బాధ్యత నెరవేర్చాలా. కాబట్టి నాకంటే కూడా ఇంకా మీకు దగ్గర బంధువు ఉన్నాడు, అతన్ని పిలిపించి అడుగుతాను అని ఆయన అంటాడు. సరేనని అంటదాన అని ఉదయాన్నే వచ్చి వాళ్ళ అత్తమ్మకు చెప్తుంది. అత్తమ్మ సరే అమ్మ ఇంక గమ్ముగా ఉండు, ఆయనే మనకు న్యాయం చేస్తాడని ఆమె అంటుంది. తర్వాత ఉదయాన్నే ఆయన పిలిపించి చెప్తాడు, పలానా ఊరు నుంచి వచ్చింది, ఇదిగో మన యొక్క బంధువు యొక్క భార్య, ఆయన చనిపోయాడు కదా, కాబట్టి ఈరోజు ఈ మర్యాద చొప్పున ఆమెను నువ్వు పెళ్లి చేసుకునేదానికి నీకు ఎలిజిబిలిటీ ఉంది, చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, లేదయ్యా అది నా వల్ల కాదు అంటాడు. అప్పుడు వెంటనే సరే ఇంక నువ్వు కన్నా వద్దంటే నేనే చేసుకుంటానని బోయాజు ఏం చేస్తాడంటే రూతును పెళ్లి చేసుకుంటాడు. అంటే ఒక విధవరాలు, ఆమె యొక్క క్యారెక్టర్ ఎలా ఉందంటే చాలా పవిత్రంగా ఉంది. మోయాబు దేశం నుంచి వచ్చింది. మోయాబు దేశం అంటే పాపానికి సంకేతము, భయంకరమైన పాపులోళ్ళు, వాళ్ళకి వాయా వరస అనేది లేదు. అయినప్పటికి కూడా తన భర్త యవనస్తురాలు భర్తను పోగొట్టుకున్నప్పటికి కూడా తన అత్తమ్మతో ఆమె ఒంటరిగా ఉంది. ఆమెకి 2 కుమారులు, అత్తమ్మకి 2 కుమారులు ఆ ఊర్లో చనిపోతారు. పెద్ద కోడలైతే అక్కడే ఆగిపోతుంది. ఈ చిన్న కోడలైతే అత్తమ్మ నిన్ను విడిచి నేను వెళ్ళనమ్మా, నీతో నేను వస్తానని ఆమె వస్తుందనమాట. కాబట్టి వచ్చినప్పటి నుంచి అత్తమ్మకు బాధ ఉంది, ఈ బిడ్డ నాతో వచ్చింది, ఈ బిడ్డకు నేనేం చేయగలనని. కాబట్టి ఆమె సరైనటువంటి పొలానికి వెళుతుంది. దేవుడే ఆమెని నడిపించి ఆమెలో ఉండేటువంటి ఉన్నతమైన మనసును బట్టి దేవుడు ఆమెకు రూతుకి ఏం చేస్తున్నాడంటే న్యాయం చేస్తున్నాడు. కాబట్టి బోయాజు ఆమెకు భర్తగా అవుతున్నాడు. ఆ బోయాజు వంశంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతాడు. కాబట్టి ఇదంతా ఒక పవిత్రమైన జీవితానికి ఇదంతా నిదర్శనం. ఎవరైతే నమ్మిక ఉంచి మన యొక్క క్యారెక్టర్ని ఎక్కడ కూడా లూజ్ చేసుకోకుండా దేవునికి నమ్మకంగా మనం బ్రతికినప్పుడు, దేవునికి ఇష్టలుగా మనం బ్రతికినప్పుడు, మన దగ్గర ఏమీ లేకుండా ఉన్నప్పటికీ కూడా మనం జీరో అయిపోయినా కూడా ఆయన మనల్ని ఫుల్ చేసేటువంటి శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఆమె పరిగా ఏరుకునే దానికి వచ్చి అదే భూమికి, ఆ భూస్వామికి ఆమె ఇల్లాలుగా మారిపోతుంది. ఇది ఎవరు చేశారు? దేవుడు ఆమె యొక్క జీవితాన్ని కలగ చేసుకున్నాడు. మంచి వ్యక్తితో ఆమెకి వివాహం జరుగుటకు దేవుడు నిర్ణయించాడు. కాబట్టి మనం ఈ లోకంలో బ్రతికినంత కాలము మనము ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ మనకుండేటువంటి ఈ యొక్క విశ్వాసం అనేది, దేవుని మీద నమ్మకాన్ని మనం పోగొట్టుకోకుండా ఉన్నప్పుడు ఆ విశ్వాసం, ఆ నమ్మకము మనల్ని రైట్ వేలో నడిపిస్తుంది, మనము పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తుంది. ఇంకెట్టి పరిస్థితుల్లో మన హృదయానికి ఆ చంచలం అనేది రాదు. కేవలం ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, నేను చెప్పాను కదా, సీసీ కెమెరాలు మనకు కొంచెం ఇస్తుంది ఇప్పుడు సమాచారం, కానీ మన దేవుడు మన హృదయంలో ఉంచిన సీసీ కెమెరా ఖచ్చితంగా A to Z, అసలు మనం తెలియకుండా మర్చిపోయినట్టు కూడా కొన్ని ఉంటాయి, కానీ అన్ని క్లియర్ కట్గా ఆయన చూపించగలడు. అలాంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన యొక్క ఆ యొక్క సైట్ లో నుంచి మనం ఎవరూ తప్పించుకున్న జాలము. కాబట్టి ఆయన ఎందు మనం నమ్మిక ఉంచి యథార్థమైన జీవితము, ఇష్టమైన జీవితం, రూతు ఏం చేస్తుంది? యథార్థమైన జీవితం జీవిస్తుంది. కాబట్టి ఆమె ఆ యొక్క పొలములో మంచి పేరు తెచ్చుకునింది. ఆ యొక్క ఆ భూస్వామి యొక్క దయను పొందుకునింది. దేవుని యొక్క కరుణ కటాక్షాలకు ఆమె ఎంతో దగ్గరైంది. కాబట్టి దేవుడు ఆమె పట్ల అంత గొప్ప కార్యం చేస్తాడు. ఇది మనము కూడా మన బిడ్డలు, మనము మన యొక్క లైఫ్ ఎలా ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా. మనం తగ్గేదే లేదని మనం అందరి మీద ఫోజులు కొట్టుకుంటా ఇంకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లోకంతో మనము ఈ లోకం కంటే మేమేం తక్కువైన వాళ్ళం కాదు అనేటువంటి స్వభావాన్ని మనం విడిచిపెట్టాలా. మనం అందరికంటే తక్కువే, దేవుడే గొప్పవాడు. మనం ఎవరికంటే ఎవరో గొప్పవాళ్ళం కానే కాదు, దేవుడు మాత్రమే గొప్పవాడు. కాబట్టి మనము ఆయనకు లోబడాలా. చూస్తున్నాడు ఆయన, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మనతోనే ఉంటాడనమాట. కాబట్టి ఆయనకు వ్యతిరేకమైన జీవితం ఎప్పటికీ జీవించకుండా చూస్తున్నాడు. నన్ను కాపాడుతాడు, నన్ను బలపరుస్తాడు, నా ప్రతి అవసరత తీరుస్తాడని విశ్వసించి ఆయన మీద ఆధారపడి ముందుకు కొనసాగదాము. ఆయన యొక్క కృపకు మనము పాత్రులమవుతాము.
కాబట్టి రూతును దీవించిన దేవుడు బోయాజుకు ఇచ్చిన మనస్సు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకు దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని మనం విశ్వసించి, ఈ యొక్క ఉదయకాలం దేవుడు మన వినికిల్లో ఇచ్చిన ఈ మాటల్లో సమృద్ధిగా దీవిస్తాడని విశ్వసించి ప్రార్థిద్దాం. మన యొక్క దేవుడు మనకిచ్చిన ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీకు స్తోత్రం నాయన. నీ మహాకృపలో ఇదిగో నాయన నీ బిడ్డలతో నాయన వాక్యాన్ని పంచుకున్నట్టుకు ఇదిగో రూతు గ్రంథంలో రూతు యొక్క క్యారెక్టర్ని, బోయాజు యొక్క క్యారెక్టర్ని మాకు తెలియచేశారు. ఎంతో నాయన భయభక్తులు కలిగి ఎక్కడ కూడా వాడు పాపానికి చోటు ఇవ్వకుండా ఇదిగో చూస్తుండే దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకంతో అయా వాళ్ళు క్రమంగా జీవించారు. కాబట్టి వాళ్ళ జీవితాలు మీరు కలగ చేసుకుని ఆయన మీరు గొప్ప చేశారు. ఇదిగో నయోమి అయితే 2 కుమారులు పోగొట్టుకునింది, ఏమీ లేని విధంగా మిగిలినప్పటికీ కూడా ప్రభువా ఆ యొక్క కోడల యొక్క ఆదరణతో నాయన ఆమె నాయన మరలా తండ్రి ఆ జీవాన్ని పొందుకునేది ప్రభా. ఆ కోడల ద్వారా ఆ యొక్క బోయాజుకి కోడలకు పుట్టినటువంటి బిడ్డ ప్రభా మరలా ఆమె చాబుటకు మరలా ఆమెకు గొప్ప ఆనందం నాయన తన జీవితంలో మీరు అనుగ్రహించినందుకు. అవునయ్యా, రూతు అయితే ప్రభా ఆ యొక్క అత్తమ్మ మాట జవదాటలేదు కాబట్టి ప్రభా ఆమె పట్ల మీరు గొప్ప కార్యములు జరిగించి ఈ రోజు గొప్ప చేసి గ్రంథంలో వాళ్ళ యొక్క పేర్లు లిఖించి ఇదిగో మాదిరికరంగా మీరు ఉంచి ఉన్నారు ప్రభా. ఇదిగో మా జీవితాల్లో కూడా ప్రభా అలాంటి మనస్సును మేము కలిగి నీకు మహిమార్థకరంగా నీ కటాక్షానికి ఎల్లప్పుడూ పాత్రలమై జీవించే కృపను అనుగ్రహించమని ఇదిగో ఈ వీడియోను చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితి మీద మీ అధికారం ఆధిపత్యం ఉంచి వాళ్ళు ఏదైతే యథార్థంగా అడుగుతున్నారో అవన్నీ పొందుకున్నట్టుకు కృపను అనుగ్రహించి మీరే మహిపరచబడమని, మరలా మీ చిత్తమైతే ప్రభా మేమందరం కలుసుకునే పర్యంతరం ప్రభా నీ కృపాక్షేమను మాకును ఆయా వారికి ఉంచి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షాలోమ్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మనకు తోడై ఉండును గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మన ఛానల్ విస్తరించబడాలా. అందరూ దేవుని రాజ్యంలో గొప్ప ఆనందాన్ని మనం పొందుకొని దేవుడు మన కొరకు ఉంచిన ఈ సంపదను అందరం మనము ఆనందంతో పొందుకుంటూ అనేకులకు మనం షేర్ చేద్దాము. మరలా కలుసుకునే పర్యంతరము దేవుడు మీకు నాకు తోడుగా ఉండును గాక. షాలోమ్.